Welcome back again. This is Viday. You watch V the Geek Government Jobs channel. గైస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో చెప్పాలంటే మనకి కంబైన్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళు, సో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. ఓకే, సో కరెక్ట్గా చెప్పాలంటే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి, అందులోని అటెండెంట్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, అవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే మొత్తం అన్ని పోస్టుల గురించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని కూడా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఎలా విత్ అటెండెంట్కి వచ్చేవాడికి మనకైతే 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. వేరే పొజిషన్స్కి అయితే మనకి డిగ్రీ అర్హత కూడా ఉందన్నమాట. ఓకే, అందుకే వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. మీరేమి ఎగ్జామినేషన్ ఏం రాయాల్సిన అవసరం లేదు. మీ యొక్క మెరిట్ అంటే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని, అంటే మీరు చదువుకున్న ఎడ్యుకేషన్లోని మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని, మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసేస్తారన్నమాట. ఓకే, 16th జూలై కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా అర్జెంట్ రిక్వైర్మెంట్. సో అందుకే వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అఫీషియల్గా మనకి ఏపీ గవర్నమెంట్ యొక్క kurnul.ap.gov.in కర్నూలు జిల్లాకు సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ ఎలా వస్తే ఇక్కడ చూడండి, కంబైన్డ్ రిక్రూట్మెంట్ ఆఫ్ కేఎంసీ కర్నూలు ఫిల్లింగ్ ఆఫ్ వేరియస్ 43 వేకెంట్ పొజిషన్స్ ఇన్ కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో మనకైతే ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసిందంటే మనకి ఈ యొక్క యాక్చువల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టార్ట్ డేట్ ఏమో 9th జూలై నుంచి స్టార్ట్ అయింది. 16th జూలై కల్లా మనకి ఎండ్ అయిపోతుంది కాబట్టి అప్పటికల్లా మీరు అయితే అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో చూడండి మనకి వ్యూ, ఇక్కడ పీడిఎఫ్ అయితే మనం వ్యూ చేయొచ్చు. సో అప్లికేషన్ చెక్ లిస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అట. సో అంటే మనకి చెక్ లిస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీరు అయితే ఇక్కడ మీరు టిక్ పెట్టుకొని వెళ్ళాలి. మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఆ డీటెయిల్స్ అని కూడా మేము లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ అయితే డిస్కస్ చేద్దాం. రిక్రూట్మెంట్ వచ్చేటప్పుడు మనకి ఇది మాట యాక్చువల్ నోటిఫికేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది మాట. కంబైన్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు అని మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కర్నూలు యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ చెప్పేస్తున్నాను మీకు, ద ఫిల్డ్ అప్లికేషన్. మనం అప్లికేషన్ ఫామ్ని ఫస్ట్ ఫిల్ చేస్తాం. మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా అటాచ్ చేసేస్తాం. డీడీ కూడా తీయాలి. ఆ డీడీ కూడా అటాచ్ చేసేసి మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చారు ద ఇన్ పర్సన్, ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి ఇన్ పర్సన్. మీరు వెళ్ళి ఆ సెపరేట్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులోని మనకి ఫ్రమ్ 8th జూలై నుంచి 15th జూలై బిట్వీన్ 10:30 నుంచి 5 PM వరకు మీరు వెళ్ళి మీరైతే డైరెక్ట్గా ఇన్ పర్సన్ అయితే అప్లై అయితే చేసుకోవాలని వీరైతే చెప్తున్నారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫిజికల్లీ ఫిల్డ్ అప్లికేషన్ అప్ టు 5 PM అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు కాబట్టి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. పొజిషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఫిజియోథెరపిస్ట్కి వచ్చేటప్పుడు మనకి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 35,570 వరకు మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. గైస్ చూడండి ఒకసారి, మనకి కాంట్రాక్ట్ బేస్లో ఇది హైర్ చేస్తున్నారు. అలాగే మనకి స్పీచ్ థెరపిస్ట్ 2 వేకెన్సీస్ 40,970 కాంట్రాక్ట్ బేస్లోనే. సిఆర్ఎం టెక్నీషియన్ అంటే 2 వేకెన్సీస్ 32,670 ఉంది మనకి కాంట్రాక్ట్ బేస్లో. ఓటీ టెక్నీషియన్ అంట నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 32,670 వరకు ఉంటుంది కాంట్రాక్ట్ బేస్లో. ఈఈజీ టెక్నీషియన్, సో దీనికి కూడా కాంట్రాక్ట్ బేస్లో. మనకి డయాలసిస్ టెక్నీషియన్ ఇక్కడ కూడా మనకి కాంట్రాక్ట్ బేస్లోనే జరుగుతుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, ఇదే మనకి తమ్ముళ్ళలో పెట్టాను. జనరల్ డ్యూటీ అటెండెంట్ టోటల్గా మనకి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్లో వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆడియోటమీ టెక్నీషియన్ వచ్చేటోడికి మనకి ఇక్కడ చూడండి సూపర్ నైట్ జీజీహెచ్కి సంబంధించి మాట. ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ ఉంటుంది 32,670 ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్లోనే. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ అనేసి ఇచ్చారు, మేల్ క్యాండిడేట్స్ మాట. ఇది కూడా అవుట్ సోర్సింగ్ 15,000 వరకు మనకి ప్యాకేజ్ ఉంటుంది. దీంట్లో మనకి అయితే టోటల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇంకా ఫీమేల్ నర్సింగ్కి వచ్చేటికి ఆర్డర్లీ మనకి ఇక్కడ అంతే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 అవుట్ సోర్సింగ్ బేస్లో చేస్తున్నారు. టోటల్గా 43 వేకెన్సీస్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, రిజర్వేషన్స్ యాజ్ పర్ ది నామ్స్ మనకైతే ఉంటే మనకు తెలిసింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇండివిజువల్గా చూద్దాం. చూడండి ఒకసారి, ఫిజియోథెరపిస్ట్కి వచ్చేటికి బ్యాచిలర్స్ డిగ్రీ మీరు అయితే చేసి ఉండాలి. ఫిజియోథెరపీలో అనేసి ఇచ్చారు. దాంతోపాటుగా రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. ఇది టెక్నికల్ కాబట్టి టెక్నికల్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. స్పీచ్ థెరపీ కూడా అంతే, మస్ట్ పొజెసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ అండ్ డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ మీకు అయితే ఉండాలి. నెక్స్ట్ బీఎస్సీ ఏఎస్ఎల్పీ మీరు చేసి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ సిఆర్ఎంకి వచ్చేటికి బీఎస్సీ చేసి ఉండాలి. క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్గా మీకు 2 years డిప్లొమా క్యాత్ ల్యాబ్గా కూడా టెక్నీషియన్గా మీరు చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే,
ఓకే. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అంటే మస్ట్ పొజెసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్గా మీకు చేస్తుంటే మీరు అది కూడా మనకి 2 years దాన్ని బట్టి బేస్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజీ టెక్నీషియన్స్ అంటే మస్ట్ పొజెసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్స్ అంటే 12th పాస్ అయిన ఉండాలి. దాంతోపాటుగా బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ కూడా అంతే మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా డయాలసిస్లో మనకి చేసిన క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేటప్పటికి టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఇందులో 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు ఎస్ఎస్సి 10th పాస్ అయితే దాన్ని బేస్ చేసుకుని మనకు ఉన్న 8 వేకెన్సీస్ ఎలా డివైడ్ అయ్యాయి అనేసి ఇక్కడ ఇచ్చేసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆడియోమెట్రీ టెక్నీషియన్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మస్ట్ పొజెసెస్ ఇంటర్మీడియట్. నెక్స్ట్ మస్ట్ పొజెసెస్ బీఎస్సీ ఆడియాలజీ అని మీరైతే చేసి ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో బ్యాచులర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్లో మీరైతే చేసి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇక్కడ అంతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి 10th కానీ ఎస్ఎస్సి కానీ పాస్ అయ్యి ఆ రికగ్నైజ్ బోర్డులో మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇక్కడ కూడా అంతే 10th ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి మ్యాక్సిమం లిమిట్ వచ్చేటప్పటికి 42 years అయితే ఇచ్చారు. సో 1st July 2025 కల్లా మీకు అంత ఏజ్ ఉండాలి. అదే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీకు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ అయితే మనకి 10 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీరు డీడీ అయితే తీయాలి ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు అనేసి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్ ఏమో 200 rupees ఏమో డీడీ తీయాలి. అదే ఓసీ క్యాండిడేట్స్ ఏమో మనకి 250 rupees అయితే డీడీ తీయాలని క్లియర్గా మెన్షన్ చేస్తారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే 100 marksకి మన యొక్క సెలక్షన్ అయితే వీళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. ఆ 100 marks కూడా ఎలా డివైడ్ అవుతుందని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఫస్ట్ మనకు వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, మీరు 10th అయితే 10th 12th అయితే 12th నెక్స్ట్ మనకి డిగ్రీ అయితే డిగ్రీ బేస్ చేసుకుని మీకైతే 75% వరకు మనకైతే మార్క్స్ ఇస్తారు. కొంతమంది అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే కాంట్రాక్ట్లు కానీ వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు, లేకపోతే COVID-19 సమయంలో చేస్తున్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రా ఒక 15% అయితే ఇస్తారు. బట్ అందరూ చేసి ఉంటారు కదా మీరు అప్లై చేసిన వాళ్ళందరూ. సో బేస్ ఆన్ దట్ ఇలా వెయిటేజ్ అయితే మార్క్స్ అయితే డివైడ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి సో 2.5 marks, నెక్స్ట్ రూరల్ ఏరియా నుంచి 2 marks, అర్బన్ ఏరియా నుంచి 1 mark, అలాగా మనకి డిఫరెంట్గా మార్క్స్ డివైడ్ చేసుకొని మొత్తం మార్క్స్ బేస్ చేసుకొని మీ అప్లికేషన్ చూసి వాళ్ళైతే సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట. మీరు గైస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫిల్ చేసిన తర్వాత దానికి ఎస్ఎస్సి మార్క్ లిస్టు, నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరైతే జత చేయాల్సి వస్తుంది. దానికి కావాల్సిన మొత్తం లిస్ట్ ఇక్కడ ఇచ్చేసారి చెక్ చేసుకోండి. ద క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ క్లియర్ అండ్ విజిబుల్ డాక్యుమెంట్స్. సో చెప్పాలంటే మనకి విజిబుల్గా ఉండాలి. మీరు తీసుకెళ్లే జిరాక్స్ అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని మీరైతే రెడీ చేసి పెట్టుకోండి గైస్. క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చెక్ చేసుకోండి. ఓకే. సో ఇలా కిందకు వచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. 8 pages ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. అదే ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇక్కడ ఇలా ఉంది కదా. మీ యొక్క చూడండి టు బీ ఫిల్డ్ బై ది ఆఫీస్ స్టాఫ్ ఓన్లీ. ఇది ఆఫీస్ స్టాఫే ఫిల్ చేస్తారట ఇదంతా కూడా. ఇది కూడా మీరైతే కాపీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ. ఇక చూడండి ద గవర్నమెంట్ ఇక్కడ ఇది అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ పొజిషన్కి మీరు అప్లై చేస్తున్నారు, మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పెట్టేసి కలర్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పెట్టేసేయండి. అప్లికేషన్ నెంబర్ ఇది కూడా ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేస్తారు. మీ యొక్క నేము, జెండర్, ఫీమేల్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టాండర్డ్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసి సో మీరైతే రెడీ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. ఏ ఇన్స్టిట్యూట్ అండ్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే ఆ యొక్క కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. 4th class నుంచి 10th class వరకు లోకల్ స్టేటస్, ఆ యొక్క క్లాస్ ఎక్కడెక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి ఇక్కడ రాసి డిక్లరేషన్ చేసి సైన్ చేసేస్తారు అనమాట. ఇంకెలా కిందకు వచ్చేస్తే మనకు కావాల్సిన ఫార్మాట్స్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఇది కూడా మనం అయితే ఫిల్ చేసేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా రెడీ చేసుకొని దానికి అటాచ్ చేసుకోండి. సో ఏమేమి ఫిల్ చేయాలి, ఏమేమి అటాచ్ చేయాలని ఇక్కడ ఇస్తారు. టోటల్గా 12 ఇచ్చారు మనకి. ఆ 12కి సంబంధించినవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని సో ఏమేమి ఇంక్లూడ్ చేశారు సో అవి పెట్టేస్తే వాళ్ళు చెక్ చేసుకుని టిక్ పెట్టుకుంటారన్నమాట. పెట్టుకుని సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాలి. ఇన్ పర్సన్ గుర్తుపెట్టుకోండి గైస్. సో మంచి అప్డేట్ గైస్. సో మీ యొక్క కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఈ యొక్క పట్ల వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ వేరే డిస్ట్రిక్ట్ కూడా మీకు కనుక పడితే వెంటనే మేమైతే వీడియో చేస్తాం. మీకు డిస్ట్రిక్ట్ నేమ్ కూడా కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు గైస్. ఓకే. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి యాక్స్ చేయండి. ఇంకో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.